నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కేరళ, మహారాష్ట్రలో కుంభవృష్టిగా వానలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో ముంబైలో జనజీవనం స్తంభించింది. దాదార్, మహీం, పరేల్, బాంద్రా, కాలాచౌకిలో ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నబీ ముంబై, దాదార్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ దగ్గర పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో సబరన్ రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై సముద్ర తీరంలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బారామతి జిల్లాలోని నీరా లెఫ్ట్ కెనాల్కు గండిపడడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రవాహానికి తుకారాం మహారాజ్ నేషనల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. అటు పూణేలోని వరద ప్రవాహానికి పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. మరో 2-3 రోజుల్లో మహారాష్ట్రలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇకటు గోవాలో జోరు వానలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరద ఉధృతి మరింత పెరిగే ఛాన్స్ ఉండడంతో నదులు, జలపాతాల దగ్గరికి ప్రజలు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కేరళ, మహారాష్ట్రలో కుంభవృష్టిగా వానలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో ముంబైలో జనజీవనం స్తంభించింది. దాదార్, మహీం, పరేల్, బాంద్రా, కాలాచౌకిలో ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు నబీ ముంబై, దాదార్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ దగ్గర పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో సబరన్ రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై సముద్ర తీరంలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.